సార్ అందరికీ నమస్కారం అండి. నేను రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్గా ఎన్నికైనందుకు మరి ముందుగా స్పీకర్ అయ్యన్ పోత్రి గారికి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన చింతకాయల విజయ్ గారికి, నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మరి అలాగనే మరి నాతవరం మండల నాయకులు కరక సత్యనారాయణ గారు, నందిపల్లి రావణ గారు తదితర పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. నా మీద ఎంతో నమ్మకంతో మరి నన్ను నామినేటెడ్ చేసి నా మీద ఉన్నటువంటి నమ్మకంతో నన్ను నామినేట్ చేశారు డైరెక్టర్గా. మరి దానికి మండల నాయకులు కానివ్వండి, నియోజకవర్గ నాయకులు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ తరఫున. అలాగే ఈరోజు నాకు వచ్చినటువంటి ఈ పదవికి సంబంధించి ప్రతిపాడు నియోజకవర్గం, కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం, తుని నియోజకవర్గం నుంచి కూడా నా శ్రేయోభిలాషులు, నాతో చదువుకున్నటువంటి నా విద్యాభ్యాసం అంతా తూర్పుగోదావరి జిల్లాలో జరిగిందండి. మరి అందువల్ల నాకు తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ సర్కిల్ ఉంది. అందువల్ల తూర్పుగోదావరి జిల్లా వారు ఎక్కువ వచ్చి నన్ను అభినందిస్తున్నారు. అలాగనే మన నియోజకవర్గం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా చాలా హ్యాపీగా ఆనందం వ్యక్తం చేస్తారని నాకు ఈ పదవి వచ్చినందుకు. మరి ఈ ఆనందాన్ని నేను వమ్ము చేయకుండా అందరికీ న్యాయం చేసి నిబద్ధతో పనిచేస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్కారం అండి. నా పేరు కొండ్ర మరడియ. మరి తెలుగుదేశం పార్టీ నా సేవలను గుర్తించి తెలుగుదేశం పార్టీలో నేను నిబద్ధతతో పనిచేశాను. ఎంతో కష్టపడి ఎన్నో కేసులకి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అనేక రకాల కేసులు నా మీద పెట్టారు. కారణం ఏంటంటే నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉండటమే. వారి తప్పులను ఎత్తి చూపించాలనే ఉద్దేశంతో రకరకాల హౌస్ అరెస్టులు, రకరకాలైనటువంటి కేసుల్లో పెట్టి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. అయినా నేను భయపడలేదు. నాకు తెలుగుదేశం పార్టీ నాకు ముఖ్యం. తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం కోసం అహర్నిశలో కష్టపడ్డాం. యోగాళం పాదయాత్రలో కూడా దాదాపు 200 కిలోమీటర్లు నేను లోకేష్ గారితో కూడా నడవడం జరిగిందండి. అలాగనే చింతకాయల విజయ్ గారి ఆదేశాల మేరకు ఆయన అప్పచెప్పిన పనిని నిబద్ధతో పనిచేసేవాడిని. అయ్యన్ పోత్రి గారు అప్పచెప్పిన పనిని నిబద్ధతో పనిచేసేవాడిని. రాత్రనక పగలనక నేను ఈ పార్టీలో కష్టపడ్డాను. కాబట్టి నాకు ఈరోజు తెలుగుదేశం పార్టీ స్పీకర్ అయ్యన్ పోత్రి గారి దయ వల్ల, అలాగనే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి చింతకాయల విజయ్ గారు ఆశీస్సులతో నాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది. మరి వచ్చిన ఈ పదవిని నేను ఖచ్చితంగా తూచా తప్పకుండా త్రికరణ శుద్ధితో పనిచేస్తాను. అలాగనే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ మాల కులస్తులందరికీ కూడా కార్పొరేషన్ ద్వారా అందాల్సిన సౌకర్యాలన్నీ అందిస్తామండి. ప్రతి ఒక్కరికి సబ్సిడీ రుణాలు అవనివ్వండి, భూమి కొనుగోలు కార్యక్రమాల్లో అవనివ్వండి, ఎస్సీ దళిత రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బోర్వెల్స్ అవనివ్వండి, అలాగనే ఎస్సీ కమ్యూనిటీ హాల్స్ కూడా మేము ప్లాన్ చేసుకుంటాం సార్. మరి ఈ క్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఎలా ఉపయోగించుకోవాలో ఒక మేనేజింగ్ డైరెక్టర్ వారు ఉంటారు. వారు చెప్పిన దాన్ని బట్టి మేము ఆలోచన తీసుకొని ఈ యొక్క కార్యక్రమంలో మేము ముందుకెళ్తాము. లబ్ధిదారుడు అర్హులైన ఏ లబ్ధిదారుని విడవకుండా పార్టీలకు అతీతంగా పనిచేయమని చెప్పేసి మా పార్టీ అధిష్టానం మాకు చెప్పింది. పార్టీలకు అతీతంగానే మేము పనిచేస్తాము. ఖచ్చితంగా దానికంటే ముందు స్పెషల్ ఫోకస్ నర్సీపట్నం నియోజకవర్గం మీద పెడతామండి. ఎందుకంటే నేను ఇక్కడి నుంచే డైరెక్టర్ని అయ్యాను కాబట్టి నర్సీపట్నం నియోజకవర్గం మీద మేము చూసుకుంటాము. ఎన్నో ఏళ్ల కాలంగా నర్సీపట్నం హెడ్ క్వార్టర్లో అంబేద్కర్ భవన్ అనేది మిగిలిపోయిందండి ఒక సమస్య. ఆ సమస్యని మా హయాంలో అయ్యన్ పోత్రి గారి ఆశీస్సులతో మా తెలుగుదేశం పార్టీ హయాంలో నేను పూర్తి చేస్తానని, అలాగనే ప్రతి మండలానికి ఒక కమ్యూనిటీ హాల్ అవనివ్వండి, అంబేద్కర్ భవనం అవనివ్వండి, ఖచ్చితంగా మేము పూర్తి చేస్తాము. నియోజకవర్గాన్ని విజయపదంలో నడిపిస్తాము. దళితులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ మాల కులం కానివ్వండి, మాది కులం కానివ్వండి, వారందరినీ లబ్ధిదారులు చేకూర్చి చిరు వ్యాపారాలకు కూడా వారందరినీ ఆర్థికంగా తోడ్పాటు చేయడం కోసమే మేము ముందుకెళ్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తాం.